అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్వెల్ సినిమాల్లోనే సూపర్ హిట్ అయిన ఐరన్ మ్యాన్ 1 భాగం కథేంటో సింపుల్గా చెప్పుకుందాం. టోనీ స్టార్క్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఇతను చాలా తెలివైనవాడు, అలాగే కోటీశ్వరుడు కూడా. ఇతని కంపెనీ రకరకాల శక్తివంతమైన ఆయుధాలను తయారుచేసి అమ్ముతుంటుంది. ఒకసారి తన కొత్త వెపన్ డెమో చూపించడానికి టోనీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు. కానీ అక్కడ కొంతమంది టెర్రరిస్టులు టోనీ మీద దాడి చేసి అతన్ని కిడ్నాప్ చేస్తారు. ఆ దాడిలో టోనీ గుండె దగ్గర కొన్ని ఇనుప ముక్కలు గుచ్చుకుంటాయి. అవి గుండెలోకి వెళ్లకుండా ఉండటానికి అక్కడున్న మరో సైంటిస్ట్ టోనీ గుండె దగ్గర ఒక చిన్న మిషన్ అమర్చుతాడు. టెర్రరిస్టులు టోనీని భయపెట్టి తమ కోసం ఒక పెద్ద మిసైల్ తయారుచేయమని అడుగుతారు. కాని టోనీ వారికి తెలియకుండా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ఇనుప కవచాన్ని, అంటే ఒక రోబోట్ సూట్ని తయారుచేస్తాడు. అదే మన మొదటి ఐరన్ మ్యాన్ సూట్. ఆ సూట్ వేసుకుని టోనీ అక్కడి నుంచి ఫైట్ చేసి తప్పించుకుంటాడు. ఇంటికొచ్చాక టోనీకి ఒక విషయం అర్థమవుతుంది. తను తయారు చేసిన ఆయుధాలు మంచివాళ్లకంటే చెడ్డవాళ్ల చేతుల్లోకే ఎక్కువ వెళ్తున్నాయని తెలుసుకుంటాడు. అందుకే ఇకపై ఆయుధాలు తయారు చేయకూడదని నిర్ణయించుకుంటాడు. తన దగ్గరున్న టెక్నాలజీతో ఇంకా పవర్ఫుల్ సూట్ని తయారు చేస్తాడు. దానికి ఎరుపు, బంగారం రంగులు వేసి ఫుల్ అప్డేట్ చేస్తాడు. కాని టోనీ కంపెనీలోనే ఉండే ఒబడయ్యా అనే వ్యక్తి టోనీని దెబ్బకొట్టి ఆ టెక్నాలజీని దొంగిలించాలని చూస్తాడు. తను కూడా ఒక పెద్ద రోబోట్ సూట్ తయారు చేసుకుని టోనీతో యుద్ధానికి దిగుతాడు. చివరికి టోనీ తన తెలివితేటలతో ఆ విలన్ని ఓడించి అందర్నీ కాపాడతాడు. సినిమా చివర్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరి ముందు ఐ యామ్ ఐరన్ మ్యాన్ అని గర్వంగా చెప్తాడు. అక్కడితో ఈ సినిమా ముగుస్తుంది. ఐరన్ మ్యాన్ ప్రయాణం అలా మొదలవుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.